లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి 2 కుర్చీలను ఒక్కొక్క దానిని 4,550 రూపాయలకు అమ్మెను. ఒక దానిపై 30% లాభము, మరొక దానిపై 30% నష్టము కలదు. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత అన్నాడు. చూడండి, అయితే ఏంటి ఇక్కడ రెండు ఈక్వల్గా ఉంటే అలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడాను లాసే, నష్టమే వస్తుంది. నష్టము ఈజ్ ఈక్వల్ టు x²/100. ఒక లాభము ఇంటూ ఒక నష్టము సేమ్ ఉండాలి. డివైడెడ్ బై 100 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 9% నష్ట శాతము. సో అంటే అమ్మిన వేళ 91%, 9 పోతే 91% ఈజ్ ఈక్వల్ టు 2 వస్తువులు అంటే 9,100. అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, 100 ఇంటూ 9,100 డివైడెడ్ బై 91. 91 దీంట్లో ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, ఇక్కడ 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కొన్నాడు. సో కాబట్టి ఇక్కడ నష్టం వచ్చింది మనకి. నష్టము ఈజ్ ఈక్వల్ టు 10,000 మైనస్ 9,100 ఎంత వచ్చింది? నష్టము ఈజ్ ఈక్వల్ టు మనకి 900 రూపాయల నష్టం. సో ఆన్సర్ ఈజ్ 900.